సాతాను సింహాసనము ఉన్న స్థలము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. బాబేలు ప్రస్తుత బబులోను యొక్క మొదటి పేరుగా ఉన్నది. బాబేలు అనగా తారుమారు అను భావము. అది మాట రూపకముగా హాము కుమారుడైన కూషు ద్వారా ప్రారంభమైనది. అయితే కూషు కుమారుడును బలమైన వేటగాడైన నిమ్రోదు ద్వారా ఒక శక్తిగల రాజ్యముగాను బలమైన చేతి ఆయుధముగాను వచ్చినది. ఆదికాండము 11వ అధ్యాయము ప్రకారము మరియు పవిత్రమైన ఆ చరిత్ర ప్రకారము నిమ్రోదు 3 కార్యములను నెరవేర్చుటకు సిద్ధపడెను. అతడు ఒక బలమైన దేశమును నిర్మించుటకు ఇష్టపడెను, దానినతడు చేశాడు. అతడు తన స్వంత మతమును ప్రచురించుటకు ఇష్టపడెను, దానినతడు చేశాడు. అతని కొరకు ఒక గొప్ప పేరును స్థాపించుటకు ఇష్టపడెను, దానిని కూడా అతడు నెరవేర్చాడు. అతని నెరవేర్పులు ఎంత చిరస్మరణీయములనగా లోకపు రాజ్యములన్నిటిలో బబులోను బంగారు శిరస్సుగా పిలువబడినది. ఆ విధముగా యెషయా గ్రంథము 14వ అధ్యాయములోను ప్రకటన గ్రంథము 17-18వ అధ్యాయములలోని లేఖనము ద్వారా సాతాను పూర్తిగా గుర్తించబడినట్లు అతని మతము పూర్తి ఆధిక్యతను పొంది నిరూపించబడినది. చరిత్ర ద్వారా అది బబులోను పూర్తి ప్రపంచమును అన్వేషించినదని మనము నిరూపించగలము. అది ప్రతి విగ్రహారాధనకును కల్పితము యొక్క మూలమునకును స్థానమైనది. ఆ దేవుళ్ళ పేర్లు అనేక భూభాగములలో ఆయా ప్రజల యొక్క భాషలననుసరించి వేరుపడినను వాటినన్నిటికీ బబులోను స్థానముగా ఉన్నది. ఆ విధముగా అతడు తన కొరకు ఒక నామమును స్థిరపరుచుకొని ఉండగా అతని అనుచరులు ఏమీ మాట్లాడక ఈనాటి వరకు అనగా యేసుక్రీస్తు తన సహోదరులకు తనను బయలుపడు ప్రస్తుత కాలము వరకు కొనసాగించిరి. అతడు నిమ్రోదు అను పేరున కాక మరొక విధముగా ఈనాటి వరకు గౌరవించబడుతూ ఆరాధించబడుతున్నాడు. ఈనాడు ఆలయములో తన పూర్వపు పూజార్హమైన స్థితి నుండి కొంచెము వేరు విధముగా ఆరాధించబడుచున్నాడు. బైబిలు తక్కిన దేశ చరిత్రలను గురించి అధికముగా సంబంధము లేనందున ఏ విధముగా బబులోను యొక్క సాతాను మతమునకు పెర్గమము స్థానమైనదని పూర్వపు అపచార రుజువులను వెతకవలసిన అవసరత ఏర్పడినది. ఆ సమాచారముల యొక్క ప్రధాన ఆధారములు ఈజిప్టు దస్తావేజులలోను గ్రీకేయుల నాగరికత యందును ఉన్నవి. దానికి కారణమేమనగా ఈజిప్టు దేశము తన విజ్ఞాన శాస్త్రమును గణితమును కల్దీయుల యొద్ద నుండి పొందినది. ఆ తరువాత గ్రీకు దేశము ఈజిప్టు నుండి పొందినది. ఇప్పుడు ఆ యాజకులు ఈ విజ్ఞాన శాస్త్రమును బోధించుట ద్వారాను ఈ విజ్ఞానము మతము యొక్క ఒక భాగముగా ఉండినందునను ఏ విధముగా ఈ 2 దేశాలలో బబులోను తన ఆధిక్యతను బలమును పొందుటకు మూలముగా ఉండినదో మనము తెలుసుకొనగలము. ఒక దేశము మరొక దేశమును జయించినప్పుడు ఆ మొదటి దేశము యొక్క మతము ఓడిపోయిన దేశము మతముగా వచ్చును. అందువలన గ్రీకులు బబులోనియుల నక్షత్ర సూచనలను నేర్చియుండిరి. మరియు ఆ పురాతన ఈజిప్టు దస్తావేజులలో ఐగుప్తీయులు తమ బహు దేవతారాధన జ్ఞానమును గ్రీకులకు ఇచ్చినట్లు తెలియచున్నది. ఆ విధముగా బబులోను మర్మములు దేశము నుండి దేశమునకు ప్రాకుచు చివరకు రోమాలోను ఇండియాలోను చైనాలోను మరియు ఉత్తర దక్షిణ అమెరికాలోను వెళ్ళినందున అలాంటి ఆరాధన మూలములను మనము అక్కడ చూడగలుగుచున్నాము. పూర్వపు చరిత్రలు ఈ బబులోను మతము ఖచ్చితముగా ఈ భూమిపై నున్న పూర్వపు ప్రజల మతము కాదని బైబిలుతో అంగీకరించుచున్నవి. ఆది విశ్వాసము నుండి మొదటిగా తొలగిపోయినది, అయితే అది ఆది అందున్నది కాదు. చరిత్రకారులు వికిన్సన్, మాలెట్ మొదలగు వారు పురాతన దస్తావేజుల నుండి తెలుసుకొనినదేమనగా, ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక దేవుని యందు విశ్వసించి ఉండిరి. ఆయన అతి ఉన్నతుడై నిత్యుడై కనబడిని వాడుగా తన నోటి నుండి మాటను పలుకుట ద్వారా సమస్తమును ఉనికిలోనికి వచ్చినవి. ఆయన తన స్వభావమందు ప్రేమించుచు మంచిగాను నీతిగాను ఉన్నాడు. అయితే సాతాను తాను చేయగలిగినంత చెడును చేయుచు మనుషుల హృదయాలను చెడుపుట వలన వారు సత్యమును త్రోసివేయునట్లు చేసెను. వాడును దేవుని వలె ఆరాధించబడుటకు అన్ని వేళలా ప్రయత్నించెను. దేవుని సేవించు వారిని లేక దేవుని సృష్టిని దేవుని నుండి దూరపరచుచు తన వైపునకు ఆకర్షించుకొనెను. ఆ విధముగా తన్ను
తాను హెచ్చించుకొనెను. అతడు ఖచ్చితముగా తన మతమును ప్రపంచమంతటను వ్యాపింపచేయు తన వాంఛను నెరవేర్చెను. ఇది రోమియులకు రాసిన పత్రికలో దేవుని చేత నిశ్చయింపబడెను. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టియును పూజించి సేవించిరి. జ్ఞాపకముంచుకొనుడి, సాతాను దేవుని సృష్టి అయి ఉన్నాడు, ఉదయ నక్షత్రము, సన్ ఆఫ్ మార్నింగ్. ఆ విధముగా ఒకప్పుడు సత్యము మానవుల మధ్య వ్యాపించి ఉండినది. అందరూ ఆ ఒక్క సత్యమును కలిగి ఉండిరి. ఆ తరువాత విస్తారమైన సమూహము దేవుని నుండి దూరపడినప్పుడు పాప భూయిష్ట ఆరాధన విధానము లోకమంతయు వ్యాపించినది. చరిత్రయందు షేము సంతానము మారని సత్యము తట్టు నిలుచుట ద్వారా సాతాను యొక్క అబద్ధమునకు సత్యమును విడిచి తిరిగిపోయిన హాము సంతానమును పూర్తిగా ఎదిరించినది. దీనిని వివరించుటకు మనకు సమయము లేదు. ఇది కేవలము ఈ రెండు మతములను మీరు చూడగలుగునట్లు వ్రాయబడినది. ఆ దుష్టత్వము ప్రపంచమంతయు వ్యాపించినది. ఏకదేవారాధన బబులోనులో బహుదేవతారాధనగా మారిపోయినది. సాతాను యొక్క అబద్ధము దాని మర్మములు దేవుని సత్యమునకు, దేవుని మర్మములకు వ్యతిరేకముగా ఆ పట్టణమందు నిలిచినది. సాతాను నిజముగానే ఈ ప్రపంచ దేవుడిగా నిలిచాడు. తాను మోసపరిచిన ప్రజలకు తానే ప్రభువని నమ్మించుచు వారి ఆరాధనను ఆకర్షించాడు. ఆ బహుదేవతారాధన మతము శత్రువుదై త్రిత్వ సిద్ధాంతముతో ప్రారంభమైనది. అక్కడే ప్రాచీనమందు ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు అను తలంపు ఉత్పన్నమైనది. దీనిని మన ఆధునిక మేధావులు గుర్తించకపోవుట ఎంతో ఆశ్చర్యము. వారి పూర్వీకుల వలనే వారును సాతాను అబద్ధమును నమ్ముచు వారింకను దైవత్వములో ముగ్గురు వ్యక్తులున్నారని నమ్ముచున్నారు. ఈ లేఖనమందు ఒక్క స్థలమందైనను అటువంటి సిద్ధాంతమునకు ఆధారమున్నట్లు చూపలేరు. హాము సంతానము వారి యొక్క సాతాను ఆరాధనను వెంబడించుచు ముగ్గురు దేవుళ్ల ప్రారంభ తలంపునకు సంబంధించి ఉన్నారు. అయితే షేము సంతానములో ఆ విధపు ఆరాధన సూచనలకు సంబంధించిన ఒక గుర్తు కూడా లేదు. హెబ్రీయులు విశ్వసించిన దానిలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. ఓ ఇజ్రాయేలు వినుము, నీ ప్రభు అయిన దేవుడు అద్వితీయుడు, ఒక్క దేవుడు. దైవత్వములో ముగ్గురు వ్యక్తులున్నారా? అబ్రహాము షేము యొక్క సంతానమై ఆదికాండము 18వ అధ్యాయములో ఒక్క దేవుని మరియు ఇద్దరు దేవదూతలతో చూచెను. ఇప్పుడు ఏ విధముగా ఈ త్రిత్వము విశదీకరించబడినది? అది ఒక ముక్కొన్నము ద్వారా ఈనాడు రోములో విశదీకరించబడినట్లుగానే విశదీకరించబడినది. అది ఎంతో ఆశ్చర్యము. హెబ్రీయులు అలాంటి తలంపు కలిగి ఉండలేదు. ఇప్పుడు ఎవరు వాస్తవమైన వారు? హెబ్రీయులా లేక బబులోను వారా? ఆసియాలో ఈ ముగ్గురు దేవుళ్ళ బహుదేవతారాధన ఒక్క శరీరములోని 3 శిరసుల రూపములో వచ్చినది. 3 తత్వములుగా అతడు తెలుపబడెను. ఇండియాలో వారు ఒక్క దేవుని 3 రూపములలో వారి హృదయమందు చూచుచున్నారు. అది ఆ ఆధునికత ఈ దినము వేదాంతమునకు మంచిగా ఉండును గాని జపానులో ఆ గొప్ప బుద్ధునికి మనము పూర్వము వివరించినట్లే 3 శిరస్సులున్నవి. అయితే దీనంతటి నుండి బయలుపడినదేమనగా దేవుని యొక్క త్రిత్వ తలంపు 3 విధములుగా ఉన్నది. ఆ వృద్ధుని యొక్క శిరస్సు తండ్రి అయిన దేవుని సూచించుచున్నది. విత్తనమును గుర్తించు మర్మముల వృత్తము కుమారుని సూచించుచున్నది. ఆ పక్షి పావురము యొక్క రెక్కలు మరియు తోక ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం ఉన్నది. అది దైవత్వములో ముగ్గురు వ్యక్తులుగా అది ఒక వాస్తవమైన త్రిత్వము. దానినే మీరు రోమునందును చూడగలరు. ఇప్పుడు మిమ్ములను ఒకటి అడుగనీయుడి. సాతాను మరియు వాని యొక్క ఆరాధికులు వాస్తవముగా విశ్వాసమునకు తండ్రి అబ్రహాము కన్నను అతని సంతానమున కన్నను అధిక సత్యపు బయలుపాటును కలిగి ఉన్నారనుట ఆశ్చర్యముగా లేదా? సాతాను ఆరాధికులు దేవుని పిల్లల కన్నను అధికముగా తెలిసియుండుట ఆశ్చర్యముగా లేదా? దానినే ఈనాటి ఆధునిక వేదాంత పండితులు త్రిత్వమును గురించి చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. దీనిని జ్ఞాపకముంచుకొనిడి. ఈ వ్రాసియుంచబడినవన్నీయు నిజమును గాను మరియు సాతాను అబద్ధికుడును అబద్ధములకు జనకుడనై ఉన్నాడను మాట వాస్తవముగా ఉన్నది. వాడు ఏ వెలుగులో వచ్చినను అది ఒక అబద్ధమై ఉన్నది. అతడు ఒక హంతకుడు. అతని త్రిత్వ సిద్ధాంతము జనములను నాశనము చేసినది. యేసు వచ్చు వరకు నాశనము చేయుచూనేయుండును.
చరిత్ర ప్రకారము ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను తలంపును కలిగియుండు ఒక మార్పు వచ్చుటకు ఎంతో కాలము తీసుకొనలేదు. సాతాను మిట్టుగా వారిని సత్యము నుండి దూరపరిచినది. ఇప్పుడు దైవత్వము యొక్క పూర్తి తలంపు ఏదనగా నిత్యత్వపు తండ్రి మానవ తల్లిలో అవతరించిన దేవుని ఆత్మ, అది మిమ్ములను యోచింపచేయుచున్నదా? ఒక పరిశుద్ధ కుమారుడు అనగా అవతరించిన ఫలము స్త్రీ సంతానము. అయితే సాతాను దయ్యము ఇంకను తృప్తి పొందలేదు. పరోక్ష మార్గములోనే గాక అతడు ముఖాముఖిగా ఆరాధించబడలేదు. అందువలన అతడు ప్రజలను ఇంకను సత్యము నుండి దూరపరిచాడు. అతని మర్మములు అనగా తండ్రి అయిన దేవుడు మానవ కార్యములలో నిశ్శబ్దముగా నుండునని తెలుపుట ద్వారా అతడు సాతాను నిశ్శబ్దములో చక్కగా ఆరాధించబడుటకు అది ప్రారంభమైనది. నిజమునకు వీలు పడినంత వరకు తనను మరుగు చేసుకునుటయే జరిగినది. ఈ సిద్ధాంతము లోకమంతయు ప్రబలినది. ఈనాడు ఇండియాలో సృష్టికర్త అయిన ఆ గొప్ప మౌన దేవుని ఆలయములు కొన్ని ఉన్నవి. సృష్టికర్త అయిన తండ్రిని ఆరాధించవలసిన అవసరత లేనందున స్వాభావికముగా తల్లి బిడ్డను ఆరాధించుటకు సాగిపోయినది. అది పూజింపబడినదిగా మిగిలిపోయినది. ఈజిప్టు నందును అలాంటి తల్లి కుమార కలయిక ఇసిస్, ఒసిరిస్ అని పిలువబడిచున్నది. ఇండియా దేశములో ఇసి మరియు ఈశ్వర అని పిలువబడుచున్నది. ఆ పేర్లు సమానముగా ఉండుటను గమనించుడి. ఆసియాలో అది సైబేలే డెయోయిస్ అని పిలువబడుచున్నది. రోమాలోను, గ్రీస్తులోను, చైనాలోను ఒక్కటిగా ఉన్నది. మంచిది. ఊహించండి, కొందరు రోమన్ క్యాథలిక్ సేవకులు చైనాలో ప్రవేశించిన వెంటనే అక్కడ మడోన్నా మరియు ఆమె బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ శిరస్సుపై కాంతి కిరణములు వెలువడిచున్నట్లుండినది. ఆ ప్రతిమ కొన్ని ముఖ భావనాల వ్యత్యాసములతో వాటికన్ పట్టణమునకు మార్చుకొనబడినది. ఇప్పుడు ఆ నిజ తల్లి బిడ్డను కనుగొనుట మనకు తగి ఉన్నది. ఆ పూర్వపు బబులోను దేవత అయిన తల్లి సెమిరామిస్ తూర్పు దేశములో రేయా అని పిలువబడినది. ఆమె తన చేతిలో ఒక బిడ్డను పట్టుకుని యుండును. అది బిడ్డగా ఉన్నప్పటికీ ఎత్తైన వాడుగా, బలశాలిగా, చక్కని వాణిగా, ముఖ్యముగా స్త్రీలను ఆకర్షించు వాణిగా వర్ణించబడినది. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో అతడు తమ్మూజ్ అని పిలువబడిను. సంప్రదాయ రచయితలలో అనేకులు అతనిని బక్కున్ అని పిలిచారు. బబులోనీయులు అతనిని నైనస్ అని పిలిచేవారు. అయితే చేతిలో ఉన్న బిడ్డగా గుర్తించుటకు కారణమేమి? అయినను అతడొక గొప్ప శక్తిగల మనిషిగా ఉండి భర్త మరియు కుమారునిగా హస్బెండ్ సన్ తెలుపబడిను. అతని బిరుదులలో ఒకటి తల్లి యొక్క భర్త, హస్బెండ్ ఆఫ్ మదర్. ఇండియా దేశములో ఈశ్వరుడుగా ఆ ఇద్దరు తెలుపబడి ఉన్నారు. అతడు ఆ భర్త తన సొంత భార్య ఎదను ఆనుకొని ఉన్న బిడ్డగా గుర్తింపబడెను. ఆ విధముగా ఆ నైనస్ చరిత్రను సరిపోల్చినప్పుడు బైబిలులోని నిమ్రోద్ ఆది కాండములో లెక్కించబడెను. పోంపియస్ ఇలా చెప్పాడు: అసీరియా యొక్క రాజైన నైనస్ తన ఆక్రమించు వాంఛతో పురాతన ఆధునిక మార్గములను మార్చెను. తన పొరుగు వారిపై దండెత్తిన వారిలో అతడే మొదటివాడు. అతడు అసీరియా నుండి లిబియా వరకు దండెత్తి ఆ దేశములను జయించాడు. ఎందుకనగా వారికి యుద్ధ ప్రావీణ్యత లేదు. డియోడరన్ అనునతడు ఇలా చెప్పాడు: చరిత్రలో ఉదాహరించబడిన పురాతన రాజులలో నైనస్ మొదటివాడు. యుద్ధ వాంఛ కలిగి ఉన్నందున అనేక యవ్వనులను యుద్ధ కళలో ప్రావీణులనుగా చేశాడు. బబులోను పట్టణము లేకముందే బబులోను దేశమును తన స్వాధీనమునకు తెచ్చుకున్నాడు. ఆ విధముగా ఈ నైనస్ అనువాడు బబులోనులో గొప్పవాడుగా ప్రారంభించి బాబేలును కట్టించి అసీరియాపై దండెత్తి దాని రాజాయను. అక్కడ నుండి అనేకములైన ప్రాంతములకు వెళ్ళెను. అక్కడ వారు యుద్ధముల నెరుగరు. అందువలన సాధారణముగా జీవించు వారుగా ఉండిరని పొంపియస్ అను రచయిత చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనములో నిమ్రోదు రాజ్యమును గురించి మాట్లాడుచు ఇలా చెప్పుచున్నది: షినారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్కే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నినివేకును, రహోబోతీరును, కాలాహును కట్టించెను. అయితే ఇక్కడ తర్జుమా చేయువారు అష్షూరు అను పదమును క్రియావచనముగా వ్రాసి పొరపాటు చేశారు. కాని అది నామవాచకము. కల్దీ భాషలో అష్షూరు అనగా బలపరచుటకు అనుభావము. ఆ విధముగా అది నిమ్రోదును సూచించుచున్నది. ఎందుకనగా అతడు అనేక రాజ్యములను కట్టించుట ద్వారా స్థిరపడి ప్రపంచములో మొదటి సైనిక దళమును తర్ఫీదు చేసి గొప్ప వేటగాడుగా తయారు చేయట ద్వారా బలవంతుడాయను. షినారుకు ఆవలి వైపునకు తన గొప్ప బలమైన సైన్యముతో వెళ్లి దేశములను జయించి నినివేను తక్కిన పట్టణములను కట్టించెను. నినివే అని తన పేరును బట్టి ఆ పట్టణమునకు పేరు పెట్టెను. ఈనాటికి ఆ పట్టణపు శిథిలాలలో అనేక భాగములు నిమ్రోదు అని పిలవబడుచున్నవి.
నైనస్ ఎవరిని మనము కనుగొనినందున అతని తండ్రి ఎవరిని కనుగోవలసి ఉన్నది. చరిత్ర ప్రకారము బబులోను స్థాపకుడు బెల్. ఇక్కడ మనము గుర్తించవలసినదేమనగా బేలు ఆ ఉద్యమమును ప్రారంభించినను అతని కుమారుడైన నైనస్ దానిని స్థాపించి మొదటి రాజాయను. కాని లేఖనము ప్రకారము నిమ్రోదు తండ్రి కూషు నిమ్రోదును కనెను. ఆదికాండము 10:8. ఇంత మాత్రమే కాదు గాని హాము కూషును కనెనని చూచుచున్నాము. ఈజిప్టు నాగరికతలో బేలు హెర్మేస్ అని పిలువబడుచున్నాడు. హెర్మేస్ అనగా హాము కుమారుడు. చరిత్ర ప్రకారము హెర్మేస్ అనువాడు గొప్ప విగ్రహారాధన ప్రవక్త, దేవతల భాషలకు తర్జుమాదారుడు. అతను పిలువబడు మరొక పేరేదనగా మెర్క్యూరీ. అపోస్తుల కార్యములు 14:11-12 చదువుడి. మిదుడు లేక సారథుడు. హైజీనస్ అను రచయిత చెప్పునదేమనగా బేలు హెర్మేస్ మెర్క్యూరీ అని పిలువబడుచు ప్రఖ్యాతిగా తెలియబడిన దేవుడు. అనేక కాలములలో ప్రజలు జోవ్ యొక్క ప్రభుత్వము క్రిందయుండిరి. రోమను జోవ్ కాదు గాని రోమను చరిత్రకు ముందున్న హెబ్రీల యెహోవా. పట్టణములు చట్టములు ఏవియు లేక అందరూ ఒక్క భాషను మాట్లాడుచుండిరి. అయితే ఈ బుధుని మెర్క్యూరీ తరువాత అనగా బేలు లేక కూషు మనుషుల భాషలకు భావములను చెప్పుటకు ప్రారంభించాడు. భావములను చెప్పు వారికి హెర్మేటేటస్ అని పిలిచేవారు. అతడు దేశములను భాగించాడు. అప్పుడు సంబంధము తెగిపోయినది అని చెప్పుచున్నాడు. దీని నుండి చూడగలిగినదేమనగా ఆ బేలు లేక కూషు నిమ్రోదు తండ్రి. నిజ దేవుని నుండి ప్రజలను ఉత్సాహపరిచి దేవతలను అనువదించుటలో మరొక మతమునకు ప్రజలను కొనిపోయాడు. తన కుమారుడు నిర్మించిన గోపురపు వైపుకు వెళ్ళునట్లు ఉత్సాహపరిచాడు. ఈ ఉత్సాహమే వారిలో తారుమారును తెచ్చి మనుషులలో విభాగము లేర్పడినవి. అందువలన అతడు భావములు చెప్పువానిగాను తారుమారు చేయువానిగాను ఉండెను. అప్పుడు కూషు బహు దేవతారాధన విధానమునకు తండ్రిగా ఉండెను. మనుషుని దేవునిగా పూజించినప్పుడు అతడు దేవుళ్ళ తండ్రి అయ్యాడు. ఇప్పుడు కూషు బేలుగా పిలిచబడెను. రోమను పురాణములో అనగా కల్పిత కథలలో బేలు జేనస్ గా పిలువబడెను. అక్కడ అతని ముఖము 2 ముఖములతోనూ తన చేతిలో దండముతోనూ ఉండును. ఆ దండముతో ప్రజలను మిశ్రితము చేసి చెదరిపోవునట్లు చేసెను. ఓవిడ్ అను రచయిత వ్రాస్తూ జేనస్ తనను గురించి చెప్పినదేమనగా పూర్వీకులు నన్ను చావోస్ అని పిలిచారు. చావోస్ అనగా సృష్టికి ముందున్నది. ఆ విధముగా బైబిలులోని కూషు ఆదిలో ఉండిన ఏక దైవారాధనకు వ్యతిరేకముగా పోరాడి బేలు, బేలస్, హెర్మేస్, జేనస్ మొదలగు పేర్లతో పూర్వీకులలో పిలువబడిను. అతడు దేవతల నుండి ప్రజలకు ప్రత్యక్షతలను భావములను తెచ్చు అభిప్రాయము కలిగియుండెను. ఆ విధముగా చేయుట ద్వారా దేవుని ఉగ్రత ప్రజలపై వచ్చి వారిని చెదిరిపోవునట్లు చేసినది. ఆ విధముగా వేరుబాట్లు తారుమారులు వచ్చినవి. ఇంతవరకు బహు దేవతారాధన లేక అనేక దేవుళ్లను ఆరాధించే విధానం ఎలా వచ్చినదో చూచాము. అయితే కూషు దేవుళ్ళ తండ్రి అని పిలువబడినని మనము ఉదాహరించిన దానిని మీరు గమనించారా? పురాతన పురాణములలో దేవుళ్ళు మానవులతో గుర్తింపబడుటను గమనించారా? అక్కడ నుండియే చనిపోయిన వారిని ఆరాధించు ఆరాధన వచ్చినది. కావున ఈ మరణించిన వారిని ఆరాధించు ఆరాధన కొంత చరిత్రలో పరిశీలించాము. మంచిది. కూషు 3 దేవుళ్ళ ఆరాధనను అనగా తండ్రి, కుమార, ఆత్మ అను వాటిని తెచ్చి పరిచయము చేసెను. ఈ 3 దేవుళ్ళు సమానులే. అయితే స్త్రీ సంతానము వచ్చుట అతడెరిగి ఉండెను. అందువలన ఒక స్త్రీ మరియు ఆమె సంతానము కనబడవలసి ఉన్నది. నిమ్రోదు మరణించినప్పుడు ఇది నెరవేరినది. అతని భార్య సెమిరమిస్ అతనిని ఆరాధించినది. ఆ విధముగా కుమారునికి తల్లిగాను దేవతలకు తల్లిగాను తనను చేసుకొనినది. రోమను సంఘము మరియమ్మను చేసినట్లే జరిగినది. ఆమె పాపము లేనిదని దేవునికి తల్లి అని వాదింతురు. ఆమె సెమిరమిస్ నిమ్రోదును జెరోషా అని పిలిచినది. దానికి స్త్రీ యొక్క వాగ్దాన సంతానములు అని అర్థము. అయితే కుమారుని కన్నను ఆ స్త్రీ అధికముగా ఆకర్షించబడుటకు ఎంతో కాలము పట్టలేదు. ఆ తరువాత కాళ్ళ సర్పమును త్రొక్కుచున్నట్లు ఆమెను చిత్రించిరి. వారామెను పరలోకపు రాణి అని పిలిచిరి. ఆ విధముగా ఆమెకు దైవత్వమును ఆపాదించిరి. ఈనాడును యేసు తల్లి అయిన మరియా నిత్యత్వమునకు ఎత్తబడి సెప్టెంబరు 1964లో వాటికన్ పట్టణమందు మరియకు లేని ఒక గొప్పతనమునిచ్చుచు ఆమెను విశ్వాసులకు తల్లి అనుచు లేక సంఘము యొక్క తల్లి అనుచున్నారు. ఎప్పుడైనను బబులోను మతమందు సాంప్రదాయ పూర్వీకులను ఆరాధించుటకు ఉండినట్లయినా అది రోమను సంఘము యొక్క మతముగానే ఉన్నది.
బబులోనులో పూర్వీకులను ఆరాధించుటే కాదు గాని వారు ప్రకృతిని కూడా ఆరాధించిరి. బబులోనులో సూర్యచంద్రులు దేవుళ్ళుగా గుర్తించబడిరి. ప్రకృతిలో ముఖ్యమైనదిగా వెలుగును ఉష్ణమును ఇచ్చుచు ఆకాశములలో అగ్నిగోళముగా కనబడినది సూర్యుడొక్కడే. ఆ విధముగా ఆ ప్రధాన దేవతగా సూర్యుని బయలు దేవతగా పిలిచిరి. పలుమారు ఆ సూర్యుడు జ్వాల వృత్తము వలె చిత్రించబడి ఆ వృత్తమునందు సర్పము కనిపించుచుండును. ఆ తరువాత సర్పము సూర్యుని యొక్క ఆకారముగా ఆరాధించబడి ఆ విధముగా సాతానుని వాంఛ పరిపూర్ణమాయెను. అతడు దేవుని వలె ఆరాధించబడెను. అతని సింహాసనము స్థిరపరచబడెను. అతని సేవకులు అతనికి తలలు వంచిరి. అక్కడ పెర్గమములో జీవించు సర్పము రూపములో ఆరాధించబడుచున్నది. అది హవ్వను మాత్రము కాదు గాని అధికమైన మానవాళిని మోసపుచ్చినది. అయితే బబులోను సాతాను సింహాసనమైన ఎడల పెర్గమము ఏ విధముగా సాతాను సింహాసనమైనది? దానికి జవాబు మరలా చరిత్రలో ఉన్నది. బబులోను మాదీయులు పారాసికులకు లోబడినప్పుడు ఆ రాజు యాజకునిగాను ఉండెను. అట్టాస్ అనువాడు పట్టణమును విడిచి పెర్గమమునకు తన యాజకులతో తన పవిత్ర మర్మములతో వెళ్ళెను. అక్కడ తన రాజ్యమును రోమను సామ్రాజ్యమునకు వెలుపల స్థాపించి సాతాను పరామర్శలో అభివృద్ధి చెందెను. ఇది బబులోను మతపు చరిత్ర యొక్క కొద్ది సంగ్రహముగా అది ఏ విధముగా పెర్గమునకు వెళ్ళినదో వివరించబడినది. అనేక ప్రశ్నలు జవాబు లేకయే విడువబడినవి. అయితే మనకు కొంత వెలుగు కలుగునట్లు ఇవి చెప్పబడినవి. అయితే చరిత్ర గురించి తెలుసుకొనుట దీని ఉద్దేశము కాదు గాని వాక్యమును గ్రహించుటకు ఇది సహాయపడునను ఉద్దేశము కలిగి ఉన్నది.